సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందిగామ నియోజకవర్గంలో ఉదయం నుండి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో నందిగామ నియోజకవర్గంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నల్లవాగు పొంగటంతో చందాపురం వద్ద కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో చందర్లపాడు, నందిగామ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలెవరూ కాజ్వే దాటకుండా స్టాప్ బోర్డులను ఏర్పాటు చేసిన అధికారులు భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మొంతా తుఫాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో భారీగా వర్షాలు అయితే కూడా నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నందిగామ నియోజకవర్గంలో ఉన్నాము. చందాపురం వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అటు చందర్లపాడు కావచ్చు, ఇటు నందిగామ మండలాలకు సంబంధించి దాదాపుగా 20 గ్రామాలకు పైగా రాకపోకలు అయితే కూడా నిలిచిపోయాయి. అయితే ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎవరు కూడా ఈ కాజ్వేను దాటి వెళ్లకుండా ఉండేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే బ్యారికేడ్లు పెట్టారో పోలీసులు ఇక్కడ అటువైపు రెండు వైపులా కూడా ఈ రోడ్డుకి రెండు వైపులా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు కావచ్చు లేదంటే వాహనాల్లో కావచ్చు ఎవరు కూడా వీటిని దాటేందుకు లేకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్డీఓ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అండి మన నందిగామ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలో మార్నింగ్ 3 నుంచి కూడా కంటిన్యూస్గా రెయిన్ఫాల్ పడుతోంది. అన్ని మండలాల్లో కూడా సుమారుగా 10 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ నమోదైంది. ఈ తక్కువ సమయంలో ఎక్కువ రెయిన్ఫాల్ నమోదు కావడం వల్ల అనేక చోట్ల వాగులు వంకలు రోడ్ల మీద పొంగి ప్రవహిస్తున్నాయండి. అన్ని చోట్లగానే మనం విఆర్ఓల్ని అలాగే మన పోలీస్ శాఖ తరపున కానిస్టేబుల్స్ని కూడా అక్కడ అలర్ట్ చేయడం జరిగింది. అట్లానే స్టాపర్స్ పెట్టి ఎవరు కూడా నీటిలోకి ప్రవేశించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే బెల్ హెల్లర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఎక్కడైనా ప్రజలను కూడా మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దు. అలాగే యువత కూడా ఈ సెల్ఫీల మోజులో పడి నీళ్లలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి అట్లాంటి ప్రజలు కూడా అధికారులకు సహకరించండి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు వస్తున్న చోట మనం ఇప్పటికే 6-7 చోట్ల మన కాన్స్టిట్యున్సీ పరిధిలో పునరావాస కేంద్రాలు స్టార్ట్ చేశామండి. ఇంకా ఎక్కడ అవసరమైనా కూడా ఇమ్మీడియట్గా పునరావాస కేంద్రం స్టార్ట్ చేయడానికి అధికారులందరూ సమన్వయంతో చేసుకుంటున్నారు. అటు పోలీస్ శాఖ కానీ, ఇటు రెవెన్యూ శాఖ కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ. రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ఈ వాగులు ఏవైతే ఉన్నాయో వీటిని దాటేందుకు కావచ్చు లేదంటే అక్కడ కొంతమంది సెల్ఫీలు దిగేందుకు కూడా అత్యుత్సాహం చూపిస్తున్న పరిస్థితుల్లో ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. దీంతో అక్కడ కూడా ప్రత్యేకంగా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. మనతో పాటు ఏసీపీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా ఇట్లాంటి ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చోట్ల మీరు ఈ స్టాప్ బోర్డులు అవి ఏర్పాటు చేశారు, మీ బందోబస్తు ఏర్పాటు చేశారు? సబ్ డివిజన్ వైజ్గా సుమారు 24 వాగులు, ఈ కాజ్వేస్, వాటర్ ఫ్లోయింగ్, ఓవర్ఫ్లో అయ్యేవి 24 ఐడెంటిఫై చేశాము. ఈ 24 ప్లేసెస్ దగ్గర బ్యారికేడింగు అటు ఇటు స్టాపర్స్ పెట్టాము. విత్ ది హెల్ప్ ఆఫ్ రెవెన్యూ అఫీషియల్స్, తహసీల్దార్స్ అవని అక్కడ వాళ్ళ గ్రామ లెవెల్ నుండి వాళ్ళు మొత్తం ఆ స్టాఫ్ అందరం మా ఆఫీసర్స్, ఎస్ఐలు, సిఐలు కూడా అక్కడ మేము పెట్టాము. అది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా you took all precautions to avoid untoward incidents during this తుఫాన్. సెల్ఫీలు దిగడం ఇవన్నీ కొద్దిగా ఉంది. ఈ ఫ్లడ్ ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది వస్తున్నారు. వాళ్ళని కూడా మేము దగ్గర రానియకుండాను. మొత్తం నందిగామ నియోజకవర్గం పరిధిలో దాదాపుగా ఎలాంటి ఏదైతే ఈ పైనుంచి ఎగువ నుంచి వస్తున్న వరద ఇలా కాజ్వేల మీద నుంచి వెళ్లే ప్రాంతాలు దాదాపు ఒక 25 వరకు గుర్తించాము. ముఖ్యంగా ఈ చందర్లపాడు అలాగే నందిగామ మండలాల మధ్య ఉన్న ఈ చందాపురం దగ్గర మాత్రం ఈ వరద ఉధృతి మరింత ఎక్కువగా అయితే ఉంది. ఉదయం నుంచి కూడా భారీ ఎదురుగాలతో పాటు వర్షాలు నమోదవుతున్నాయి. ఇవి మరొక 3-4 గంటల పాటు ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తిగా నందిగామ నియోజకవర్గం పరిధిలో అప్రమత్తంగా ఉన్నామని అటు రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, నందిగామ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.